హాయ్ అండి, వెల్కమ్ టు ఏ టు జెడ్ ఫార్మా గ్రూప్. ఈ రోజు మనం బర్న్ అయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఎలాంటి తీసుకోవాలి అని చెప్పేసి క్లియర్ గా తెలుసుకుందామండి. గ్యాస్, ఆయిల్, హాట్ వాటర్, కరెంట్ బర్న్స్ అలాంటి జరిగినప్పుడు ఇమీడియట్ గా మనం ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ తీసుకోవాలి అన్న దాని గురించి క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో బర్న్ అంటే ఏంటిది? అదే అండి, బర్న్ అంటే హీట్ వల్ల మనకి స్కిన్ డ్యామేజ్ అవుతుంది కదా, దాన్ని బర్న్స్ అంటారు. యూజువల్లీ బర్న్స్ అనేది 3 టైప్స్ గా ఉంటుంది. ఒకటి ఫస్ట్ డిగ్రీ బర్న్స్, సెకండ్ డిగ్రీ బర్న్స్, థర్డ్ డిగ్రీ బర్న్స్ అని చెప్పేసి 3 టైప్స్ లో ఉంటాయి. ఫస్ట్ డిగ్రీ బర్న్స్ వచ్చేసి ఏంటంటే రెడ్ హ్యాండ్ పెయిన్ఫుల్ గా ఉంటుంది. సెకండ్ డిగ్రీ బర్న్స్ వచ్చేసి ఏంటంటే బ్లిస్టర్ గా ఉంటుంది, అంటే కొంచెం వాపు, నీటి బుడగ టైప్ లో ఉంటుంది. థర్డ్ డిగ్రీ బర్న్స్ అంటే డీప్ బర్న్, స్కిన్ అండ్ బ్లాక్ అవుతుంది అండ్ వైట్ అవుతుందండి. ఇవి తెలుసుకున్న తర్వాత హోమ్ లో కరెక్ట్ గా స్టెప్స్ చేస్తే మనకు ఈ ఫస్ట్ ఎయిడ్ అనేది క్లియర్ అవుతుందండి. ఫస్ట్ ఎయిడ్ స్టెప్స్ వచ్చేసి స్టెప్ 1 వచ్చేసి కూల్ ద బర్న్స్ అండి. బర్న్ ఏరియా మీద కోల్డ్ రన్నింగ్ వాటర్ ని 10 to 15 minutes రన్ చేయడం వల్ల కొంచెం బర్న్ యొక్క తీవ్రత అనేది తగ్గుతా ఉంది. సో ఐస్ ను డైరెక్ట్ గా పెట్టకూడదండి, స్కిన్ ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ స్టెప్ వచ్చేసి క్లీన్ అండ్ జెంటిల్ అండి. సో సాఫ్ట్ క్లాత్ తోనే ఆ ఏరియాని స్లోగా క్లీన్ చేయాల్సి ఉంటుందండి. థర్డ్ స్టెప్ వచ్చేసి క్రీమ్ అప్లై చేయాల్సి ఉంటుందండి. స్మాల్ అండ్ లైట్ బర్న్స్ కి సిల్వర్ ఎక్స్ క్రీమ్ అప్లై చేసేయబడుతుంది. జనరల్ గా దొరికేది ఏంటంటే బర్న్ హీల్ కూడా దొరుకుతారు, బర్నల్ కూడా దొరుకుతుంది. సో నార్మల్ గా ఏంటంటే సిల్వర్ ఎక్స్ క్రీమ్ అనేది డాక్టర్స్ యూజ్ చేసేది స్టాండర్డ్ బర్న్ క్రీమ్స్ అండి. ఇది సిల్వర్ ఎక్స్ క్రీమ్ అనేది. స్టెప్ 4 వచ్చేసి పెయిన్ మేనేజ్మెంట్. ఇది పెయిన్ ఎక్కువగా ఉంటే మాత్రము పారాసెటమాల్ 500 mg వేసుకోవచ్చు అండి, బట్ ఇది మాత్రం ఆప్షనల్. ఇది స్టెప్ 5 వచ్చేసి బ్లిస్టర్స్ అంటే అదే నేను చెప్పాను కదా ఫస్ట్ లో, నీటి బుడగ టైప్ లో బరస్ట్ చేయొద్దండి. సో ఏదైతే ఉంటుందో పిన్నిస్ పెట్టడము, సో సేఫ్టీ పిన్స్ పెట్టడము అలాంటివి చేపెట్టి ఏదైతే బ్లిస్టర్స్ ఉంటాయో వాటిని బరస్ట్ మాత్రం చేయకూడదండి. ఇఫ్ యాక్సిడెంట్లీ బరస్ట్ అయితే మాత్రం, ఒకవేళ యాక్సిడెంట్లీ గా బరస్ట్ అయితే మాత్రం ముప్పిరేసిన యాంటీబయాటిక్ క్రీమ్ మాత్రం అప్లై చేయొచ్చండి. సో ఏది చేయకూడదు. చాలా మంది ఇలా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారండి. సో బర్న్ అయిన దగ్గర మాత్రం టూత్ పేస్ట్ పెట్టడము, గీ అండ్ బటర్ పెట్టడము, ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ పెట్టడము, కాఫీ పౌడర్ అండ్ టర్మరిక్ పెట్టడము, ఇలాంటి కొన్ని చేస్తూ ఉంటారు. సో ఇలాంటి మాత్రం చేయకూడదండి. సో ఎప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే బర్న్ చాలా పెద్దగా అయినప్పుడు, అంటే ఆ ఏరియాలో పెద్దగా ఉన్నప్పుడు ఫేస్ అండ్ చెస్ట్, హ్యాండ్స్, లెగ్స్ మీద బర్న్ అయితే మాత్రము వెళ్లాల్సి ఉంటుంది. బ్లిస్టర్ ఉండవలసిన దానికన్నా చాలా ఎక్కువగా, అంటే పెద్దగా ఉన్నప్పుడు వెళ్ళాలి. కరెంట్ బర్న్ అయితే పస్ స్మెల్ వస్తే ఇమీడియట్ గా హాస్పిటల్ కి వెళ్లాల్సి ఉంటుందండి. సో అవేర్నెస్ టిప్స్ వచ్చేసి ఫైర్ క్లాత్ మీద పెట్టేటప్పుడు రన్నింగ్ అవ్వకూడదండి. స్టాప్, డ్రాప్, రోల్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేయాల్సి ఉంటుందండి. ఇదండి బర్న్ కి పర్ఫెక్ట్ ఫస్ట్ ఎయిడ్ అండి. ఇంకేమైనా ఎమర్జెన్సీ టాపిక్స్ కావాలంటే మాకు కామెంట్ రూపంలో చెప్పండి. మన ఏ టు జెడ్ ఫార్మా గురు ఛానల్లో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ.